నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పొంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ శాంతియుతంగా ప్రజలు తిరుగుతూ ప్రజల కోసం నిత్యం పోరాడుతున్నారు. రాష్ట్రంలోని నిత్యం ప్రజా వ్యతిరేక కార్యకలాపాల మీద పోరాడుతూ ప్రజలు చైతన్యం తీసుకువస్తున్నారు. దేశంలోనే బోడే రామచంద్ర యాదవ్ తక్కువ సమయంలో అతను చాలా పాపులారిటీ సంపాదించారు. అది చూసి ఓర్వలేక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్యాయాలు, దోపిడీలు, అరాచకాలు పొంగనూరులో రోజురోజుకు పెరుగుతున్నాయి. నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు ఏ విధమైన కార్యక్రమాలు, సభలు, ప్రజా కార్యక్రమాలు చేపట్టకుండా ప్రతిరోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి, డీఎస్పీ సుధాకర్ రెడ్డి, సిఐలు రాఘవరెడ్డి, కృష్ణారెడ్డిల సహకారంతో పోలీస్ వ్యవస్థను ఉపయోగించి దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పొంగనూరులో వైసీపీ కార్యకర్తలు రౌడీలలాగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలకు ఎక్కువగా విఘాతం కలిగిస్తున్నా సరే పోలీస్ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల మీద అన్యాయంగా అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది వైసీపీ పరిపాలనలో పొంగులూరులో మొత్తం పోలీస్ వ్యవస్థ కూడా మానవ హక్కులను ఉల్లంఘిస్తూ పెద్దిరెడ్డి లబ్ధి పొందాలని డ్యూటీలు చేస్తున్నారు. పోలీసులు ఇక్కడ సామాన్య ప్రజలకి రక్షణ కల్పించాల్సింది పోయి ప్రజల్ని హింసించి లేదా కొట్టే అధికారం పోలీసులకి లేదు. మరి అధికారాన్ని పోలీసులు ఎలా ఉపయోగిస్తున్నారు అంటే ప్రజల్ని చెప్పులతో కొట్టడం, ప్రశ్నిస్తే దాడులు చేయడం వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది మీరు అనవసరంగా మీరు రిస్క్ తీసుకుంటున్నారు, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. బయట బోల్డ్ అన్ని జరుగుతున్నాయి. మీకు మీ డిపార్ట్మెంట్ కి మంచి పేరు వస్తుంది. ఇక్కడ ఏదో ప్రశాంతంగా మేమేదో మీటింగ్ పెట్టుకుంటుంటే దీనికి ఎందుకు చేస్తున్నారన్నా? రాష్ట్రంలో ఎక్కడైనా 2019 నుండి ఈ రోజు వరకు 26 జిల్లాల్లో నేను ప్రోగ్రామ్ చేశాను. 26 జిల్లాల్లో నేను మీటింగులు చేశాను, పబ్లిక్ మీటింగ్ చేశాను, విజయవాడ నడిపట్టులో పార్టీ లాంచింగ్ చేశాను. ఎక్కడా లేని సమస్య పొంగనూరు నియోజకవర్గం. వాడి బాబుదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాబుదా రెచ్చిపోతారు. प्रिवेंटिव अरेस्ट करते प्रिवेंटिव अरेस्ट करते अब नहीं परमिशन नहीं है। प्रिवेंटिव अरेस्ट हाथ नहीं लगाना। प्रिवेंटिव अरेस्ट करते पुलिस, प्रिवेंटिव अरेस्ट करते पुलिस, प्रिवेंटिव अरेस्ट करते पुलिस। एक बार लेके जाओ, अब इसको प्रिवेंटिव अरेस्ट करते, आप प्रिवेंटिव अरेस्ट करते, आप बाहर से निकाल करो। వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.